ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు గడిచిపోయింది. మరి అనేక మంది ఆయా రకాలుగా తలస్తూ ఉన్నారు. ప్రభు ఇంకా రాడు అని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, ఆ రోజు నుంచి చెప్తూ ఉన్నారు, ఈ రోజు నుంచి. కానీ ప్రభు అన్నాడు, ఆయన తన వాగ్దానం గురించి ఆలస్యం చేసేవాడు కాదు. ఎందుకంటే ఇంకా అనేక మంది రక్షించబడాలని ప్రభు యొక్క చిత్తం. ద లార్డ్ ఈజ్ లాంగ్ సఫరింగ్ దట్ ఆల్ షుడ్ కమ్ టు రిపెంటెన్స్. అందరూ కూడా మారుమనసు పొందవాలని ఆయన చిత్తమై ఉంటుంది. ఏ ఒక్కరు నశించడము ఆయన చిత్తం కాదు. అయితే పేతురు రాసిన 2వ పత్రికలో ఒక చక్కటి లేఖన భాగము 3వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉన్నది. ఈ లోక అంతము ప్రారంభమైంది. ఆల్రెడీ యుద్ధాలు మనం చూస్తున్నాము, కరువులు చూస్తున్నాము. ఈరోజు వార్తాపత్రికలు చూస్తే బ్రెజిల్లో కరువు, చుక్క నీరు లేదు, నదులన్నీ ఎండిపోతూ ఉన్నాయి. దేవుని వాక్యంలో అలా రాయబడి ఉన్నాయి. కరువులు, వరదలు, భూకంపాలు. ఒకానొక సందర్భంలో ఒక ఐలాండే మాయమైపోయిందట. అదేంటో మరి అక్కడ ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదట. ఐలాండ్ మాయమైపోయింది. కారణం ఏంటంటే పెద్ద వరద వచ్చి కొట్టుకొని పోయిందట. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో జరగనే ఉంటాయి. అయితే అవన్నీ కూడా పేతురు రాసిన 2వ పత్రికలో పేతురు గారు చాలా చక్కగా చెప్తూ 11-12 వచనాలు, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ వరకు కనిపెట్టచ్చు. చాలా మందికి ఆబహు గ్రంథం అంటేనే తెలియదు. ఏం కనిపెడతారు? విశేష సూచికలు వెళ్ళి చూడాల్సి వస్తుంది. మారునాథ ప్రభా త్వరగా రమ్ము. పాపం పౌలు తిమోతి 1-2 తీతుకు రాసేంత వరకు ఆయన అనుకున్నాడు ఏంటి అంటే ప్రభు అప్పుడే వస్తాడని అనుకున్నాడు. కానీ ఆయనకు అర్థమైపోయింది ఆత్మచేత. తర్వాత అందుకొరకే సంఘము స్ట్రక్చర్ ఎలా ఉండాలనేది ఆయన రాశాడు. అంతకంటే ముందు ఆయన మారునాథ ప్రభువా త్వరగా రా అప్పుడే అనుకున్నాడు. అయితే పాపం ఆలస్యం అయిపోయింది కాబట్టి ఆయన అనుకున్నాడు ఏంటంటే సంఘం ప్రారంభించాలని. అందుకే దేవుని దినపు రాకడ వరకు కనిపెట్టచ్చు. చదవండి, దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలని. జాగ్రత్త సుమి. ప్రభు వచ్చినప్పుడు ఏ బార్ రెస్టారెంట్లో ఉండగలవు, ఏ సినిమాలో ఉండగలవు, నర్తకి సెంటర్లో. జాగ్రత్త. మరి దేవుని వాక్యంలో రాయబడ్డది కదా, మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చుననే మాట యేసు ప్రభువు వారు స్పష్టంగా మత్తయి సువార్త 24వ అధ్యాయం చివరి వచనంలో చెప్పారు. ప్రభు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ స్థితిలో మనం ఉంటామో తెలియదు. అందుకే దేవుని వాక్యంలో ప్రభు అన్నాడు, ఆయనను మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద ఆ విశ్వాసం కనుగొనున్నా. ఎదవరం కూడా కొంత చెప్పాడు. అప్పుడు భక్తులు అంటున్నాడు, ప్రభా విశ్వాసులు నల్లలో ఉండకుండా గతించిపోయింది అని అంటాడు. 12వ కీర్తన 1 వచనం. ఈరోజు దేవుని వాక్యంలో రాయబడ్డది 1వ కీర్తన, దుస్తులు అలా ఉండక గాలి చెదరగొట్టు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతివంతుల సభలో పాపులను. ఖచ్చితంగా గాడ్ విల్ డివైడ్. దేవుడు విభజిస్తాడు. ఆ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడిన రీతిగా జ్ఞానం లేనటువంటి వారు, బుద్ధి లేనటువంటి వారు, బుద్ధి కలిగిన వారు. కాబట్టి ఆ దినపు రాకడ వరకు మీరు కనిపెట్టచ్చు ఆశతో అంట. అందుకే పాట ఉంది కదా, రమ్ము రమ్ము యేసునాథ. ప్రకటనలో కూడా అదే మాట రాయబడింది. పౌలు భక్తుడు అదే చెప్తాడు. కాబట్టి మనము ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనా ప్రేమింపకుడి. లోకంలో ఉన్నదంతా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవము, డంబం. అవి తండ్రి వలన పుట్టినవి కాదు. లోకమును దాని ఆశలు గతించదు, కానీ దేవుని చిత్తమును జరిగించి వాడు నిరంతరము. కొంతమంది రకరకాలుగా ఆలోచన చేసేవారు ఉన్నారు. ప్రభు రావడం ఆలస్యం అయిపోయింది, ఇంకా అన్ని చేస్తూ ఉంటారు. జాగ్రత్త సుమి. మీరు అనుకోనని గడియలో ప్రభు అక్కడ రాయబడ్డది. ఏ గడియలో వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడు అలాగని చెప్పి నిద్రపోకుండా ఉండేది. నిద్రపోండి, కానీ ఖచ్చితంగా
తెస్సలోనిక సంఘంలో ఆ రోజు తెల్లబట్టలు వేసుకొని మీ దేవునికి ఎక్కి రా రా ప్రభు అంటే నువ్వు చెప్తే వస్తాడా? అలాంటి వారు కూడా ఉంటారు కొంతమంది, అంటే తెలియక వాక్యం. కాబట్టి చాలా జాగ్రత్త. ఆ దినము రాకడ వరకు ఆశతో అపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గల వారై ఉండాలి. కొంతమంది ఏంటంటే ఈ లోకము అన్యాయం అవినీతితో ఉంటున్నదని ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. ఎవరో స్నేహితుడు మోసం చేశాడని, ఎవడో లంచం తీసుకుంటాడని, వాడు తీసుకుంటే వాడే, నీకెందుకు ఆ బాధ? ఎవడు తీసుకుంటే వాడే కక్కుతాడు. దేవుడి వాక్యం రాయబడి వాడు ధనం మిగిలి ఉన్నారు, దేవుడు వారిని కక్కిస్తాడట. ఒక సమయం వస్తుంది. కాబట్టి మీరంతా ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాం, వాటి యందు నీతి నివసించును. కాబట్టి ఈ లోకం అంతమైపోయే సమయం కూడా ఆసన్నమైంది. ఇక్కడే ఇంకా చాలా మంది వాక్యంలో కొంతమంది అంట తమ భూములకు వాళ్ళ పేరు పెట్టుకుంటారట. తరతరాలు మేము ఇక్కడే ఉంటామండి, వాళ్ళ ఆలోచన. దేవుని వాక్యంలో 144 కింద వారందరూ నరులు కేవలం బట్టి ఊపిరి వంటి వారు, నీడ ఊపిరి అంతే. కాబట్టి ప్రభునందు మిగిలి ప్రియులారా, ప్రభువు చెప్పినటువంటి మాటలు తలస్తూ జాగ్రత్తగా ఆ యొక్క శరీరము ఆ యొక్క రక్తమును మనము జ్ఞాపకం చేసుకుందాము. ప్రభు రాకడ సమీపమై ఉన్నది. తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఇది మీ కొరకు పిలువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి. ఆయన శరీరము దేహమంతా కూడా మాంస ముద్దగా మార్చబడ్డది మనందరికీ తెలుసు. 39 కొరడా దెబ్బలు, తలపై గొళ్ళ కిరీటం, పక్కలో పల్లెపూడు, కాళ్ళలో చేతుల్లో మేకులు దిగగొట్టారు. కారణం ఏంటంటే ఆయన మన కొరకు శాపగ్రాహి ఆయను అని గలతీ పత్రిక 3:13-14 పౌలు భక్తులు తెలియజేస్తున్నాడు. ఆశీర్వాదము మనకు, శాపము ఆయనకు. ప్రార్థన చేసుకుందాం. సోదరు వరద